భారత విద్యార్థులకు ఇది బిగ్ షాక్. కటింగ్ మాస్టర్ డొనాల్డ్ ట్రంప్ మరో ఫిట్టింగ్ పెట్టేశాడు. F1 స్టూడెంట్ వీసాలకు భారీగా కోత పెట్టేశాడు. ఉన్నత చదువుల కలల్ని చిదిమేసి డాలర్ డ్రీమ్స్ రెక్కల్ని కత్తెరిస్తున్నాడు. గత ఏడాదిలో 41% F1 దరఖాస్తుల్ని నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేసింది అమెరికా. స్టూడెంట్ వీసాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తోంది ట్రంప్ సర్కార్. దీంతో అమెరికాలో చదువు కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. F1 వీసాలకు అమెరికా భారీగా కత్తెర. భారత విద్యార్థులకు ఇది బిగ్ షాక్. డాలర్ డ్రీమ్స్ ను ట్రంప్ మరింత చిదిమేస్తున్నాడా? రెండు 2023-24లోనే 41% F1 దరఖాస్తుల తిరస్కరణ. ఇంజనీరింగ్ పూర్తయింది, ఇక పై చదువులకు అబ్బాయి అమెరికా వెళుతున్నాడు. మెడిసిన్ ప్రాక్టీస్ US లో అయితే బాగుంటుందన్నారు. అందుకే అమ్మాయిని ఫారిన్ పంపించేశాం. స్టేట్స్ లో పెద్ద యూనివర్సిటీలో సీటు కోసం పిల్లలు ట్రై చేస్తున్నారు. ఇలా చాలా మంది తమ బిడ్డల పై చదువులకు సంబంధించిన విషయాల్ని చాలా ప్రెస్టీజియస్ గా, హుందాగా బంధువులు, చుట్టుపక్క వాళ్లతో చెప్పుకుంటుంటారు. ఇకపై ఇలాంటి చర్చలు, మాటల్ని వినడం బాగా తగ్గొచ్చు. అవును, విదేశాల్లో పై చదువులు చదవాలన్న విద్యార్థుల కలల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరింతగా చిదిమెయ్యబోతున్నాడు. ఎందుకంటే దశాబ్ద కాలంగా అమెరికాలో ఇదే విధానం కొనసాగుతోంది. ఇకపై ఈ వీసాల విధానం మరింత కఠినతరం కాబోతోంది. అమెరికాకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థుల F1 వీసాల సంఖ్యను అక్కడి సర్కార్ భారీగా కత్తెర వేస్తోంది. మనమే కాదు, చాలా దేశాలు ఉన్నత చదువుల కోసం అమెరికాకు రెక్కలు కట్టుకుని వెళ్లి వాలిపోవాలని భవిష్యత్పై ఎన్నో కలలు కంటుంటారు. కానీ కొంతకాలంగా ఈ విద్యార్థి వీసా అప్లికేషన్లను ఎక్కువగా తిరస్కరిస్తూ వస్తోంది అమెరికా. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41% వీసా దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. దశాబ్దం క్రితంతో పోలిస్తే F1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు US లో F1 వీసాల రూల్స్ ఎంత కఠినంగా మారాయో. బైడెన్ ప్రభుత్వం, అంతకు ముందు ట్రంప్ సర్కార్ హయాం నుంచి కూడా ఇదే ధోరణి కనబడుతోంది. దీంతో పెద్ద చదువుల కోసం పడమటి వైపు చూడాలంటేనే భారతీయ విద్యార్థులు భయపడే పరిస్థితి ఇప్పుడు. F1 వీసా అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా. ఇది అమెరికాలో కేవలం చదువుకోవడానికి మాత్రమే ఇచ్చే స్టూడెంట్ వీసా అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు ఫుల్ టైం అమెరికాలో ఉండి చదువుకునేందుకు ఈ వీసా అనుమతిస్తుంది. ఏటా 2 సార్లు అగ్రరాజ్యంలో విద్యా సంస్థలు తమ దగ్గర విద్యార్థులు చదువుకునేందుకు ప్రవేశాలకు అనుమతిస్తాయి. ఆగస్టు నుంచి డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళుతుంటారు. ఇప్పుడు ఈ సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. అమెరికా విదేశాంగ శాఖ అందించిన వివరాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో F1 వీసాల కోసం 6,79,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దాదాపు 2,79,000 దరఖాస్తులు, అంటే దాదాపు 41% అప్లికేషన్లను US అధికారులు తిరస్కరించేశారు. అంతకు ముందు అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6,99,000 స్టూడెంట్ వీసా కోసం వచ్చిన దరఖాస్తుల్లో 2,53,000 అప్లికేషన్లు, అంటే 36% అప్లికేషన్లను అధికారులు ఆమోదించలేదు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 7,69,000 స్టూడెంట్ వీసా అప్లికేషన్లు వస్తే అందులో 1,73,000 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. 2013-14లో 23% F1 అప్లికేషన్లు తిరస్కరిస్తే గతేడాది ఆ రిజెక్టెడ్ అప్లికేషన్ల సంఖ్య దాదాపు డబుల్ అయింది.
ఏ దేశాల నుంచి ఎన్ని స్టూడెంట్ వీసా అప్లికేషన్లు వచ్చాయి, ఎన్ని తిరస్కరించామన్నది అమెరికా బయటకు వివరించకున్నా గతేడాది డిసెంబర్ 9 నాటికి ఉన్న లెక్కల్ని చూస్తే 2024లో తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు F1 వీసాలు 38% తగ్గాయి. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,000 మంది భారతీయ విద్యార్థులకు F1 వీసాలను జారీ చేశారు. అంతకు ముందు 2023 ఇదే సమయంలో ఈ సంఖ్య 103,000గా ఉంది. కోవిడ్ తరువాత భారతీయ విద్యార్థుల స్టూడెంట్ వీసా అప్లికేషన్లు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ వలసలు, ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ వీసాల విషయంలో చాలా స్పష్టమైన వైఖరితో ఉంది. కేవలం అమెరికాలో ఉంటున్న వారికే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మెజారిటీ ప్రాధాన్యం ఇవ్వాలన్న ఖచ్చితమైన విధానంతో ఉన్నారు. దీనిపై స్వదేశం నుంచి సానుకూలత ఉన్నా విదేశాల నుంచి వ్యతిరేకత వస్తోంది. కేవలం చదువుల కోసం అమెరికా వెళ్లి ఎడ్యుకేషన్ పూర్తయ్యాక తిరిగి స్వదేశానికి వచ్చేవారు చాలా తక్కువ. అమెరికాలోనే చదివి ఉద్యోగం పొంది గ్రీన్ కార్డుతో అక్కడే సెటిల్ అవుతున్నామనుకుంటున్న వాళ్లే ఎక్కువగా F1 వీసాలకు అప్లై చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఈ నిబంధనల్ని కూడా చాలా టైట్ చేస్తోంది ట్రంప్ సర్కార్. గత కొన్ని వారాలుగా వలస చట్టాలను మరింత కఠినతరం చేస్తోంది. మరి మన స్టూడెంట్స్కు దారేది? మన దేశంలో ఏటా వేల సంఖ్యలో అమెరికా ఉన్నత చదువుల కోసం స్టూడెంట్ వీసాలు అప్లై చేస్తుంటారు. వీళ్లలో ఎక్కువ మంది అమెరికాలో చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ వచ్చే ఆదాయంతో అటు ఫీజుల చెల్లింపులు, ఇటు లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. చదువు పూర్తయ్యాక అమెరికాలోనే మంచి కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరి ఆర్థికంగా స్థిరపడ్డాక మెల్లగా అక్కడే సెటిల్ అవ్వాలనేది చాలా మంది ఫ్యూచర్ ప్లాన్. కానీ ఇప్పుడు ఇలాంటి ప్లాన్స్ ఉంటే మార్చుకోమని ట్రంప్ సర్కార్ ఇండైరెక్ట్ గా చెబుతోంది. F1తో పాటుగా H1B గ్రీన్ కార్డ్ పై అమెరికాలో ఉంటున్న భారతీయులకు అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు ప్రయాణ అడ్వైజరీని జారీ చేశారు. అమెరికాలో ప్రవేశించినా అక్కడి నుంచి తిరిగి స్వదేశం రావాలనుకుంటున్నా చాలా క్షుణ్ణంగా వారి ఉద్దేశాలను తెలుసుకుంటూ తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వైపు చూసే పరిస్థితి బాగా తగ్గొచ్చనేది నిపుణుల అంచనా. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 43 దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాలని కూడా ట్రంప్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో వలసదారుల ప్రయాణాలు మరింత కఠినం కాబోతున్నాయి. భారత్ ఈ ఆంక్షల జాబితాలో ప్రస్తుతానికి లేదు. కానీ F1, H1B గ్రీన్ కార్డ్ వీసాలపై యుఎస్ లో స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అక్కడికి ప్రవేశించే, అక్కడి నుంచి స్వదేశానికి వచ్చే సమయంలో తనిఖీలు పెరుగుతాయి. వీసా స్టాంపింగ్ కు ఆలస్యం కావచ్చు. ఇతర దేశాల్లో ఉండి అమెరికాకు తిరిగొచ్చే వలసదారులు కస్టమ్స్, బార్డర్ అధికారులు అడిగే రకరకాల ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. తమ జాతి వారు మాత్రమే అక్కడ ఉండాలి, తమ జాతి వారు మాత్రమే చదువుకోవాలని ఒక జాతీయ అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఇతర దేశాల నుంచి విద్యార్థులు ఎవరు రాకుండా అడ్డుకోవడం కోసం కొన్ని నిబంధనలు తీసుకొని వచ్చింది. ఈ రోజు దానికి వ్యతిరేకంగా విద్యార్థుల వీసాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తా ఉంది పరిస్థితి ఉంది. కాబట్టి ఇది పక్కాగా జాతి దురంకారంతో చేస్తున్నటువంటి జాతి దురంకార చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఒకవేళ అష్టకష్టాలు పడి అమెరికా వెళ్లిన వలసదారులంతా తమ స్వదేశ పాస్పోర్ట్ తో పాటు అన్ని డాక్యుమెంట్స్ ను జేబులో పెట్టుకుని తిరగాల్సుంటుంది. గ్రీన్ కార్డ్, వీసా, రీఎంట్రీ పర్మిట్, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్, ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు, వేతన స్లిప్పులు ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ దగ్గర పెట్టుకోవాలి. విద్యార్థులైతే సంబంధిత కాలేజీ, యూనివర్సిటీ ఇచ్చిన అనుమతి పత్రంతో పాటు యుఎస్ బ్యాంక్ ఖాతా వివరాలు ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. చదువు కోసం వచ్చేవాళ్లు కేవలం విద్య తప్ప వేరే వ్యాపకం ఉండకూడదు. పార్ట్ టైం జాబ్స్, ఇతర పనులంటూ పట్టుబడితే వీసా రిజెక్ట్ చేసి స్వదేశానికి పంపే అవకాశాలే ఎక్కువ. కాబట్టి చాలా జాగ్రత్తగా F1 వీసాతో వెళ్లిన వాళ్లు మసులుకోవాల్సుంటుంది. F1 వీసా అప్రూవ్ అయి అమెరికాలో అడుగుపెట్టినా ఈ 1,00,000 కండిషన్స్ మధ్య కేవలం చదువు కోసమే వెళ్లడమంటే బోలెడు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే ప్లాన్స్ ను చాలా మంది మార్చుకుంటున్నారు.
కుదిరితేనే అమెరికా, లేదంటే ఏ ఆస్ట్రేలియానో, యూరపో, చైనానో అంటూ ఇతర దేశాల్లో ఎడ్యుకేషన్ కు మొగ్గు చూపుతున్నారు. ట్రంప్ వలస విధానాలు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్లో అమెరికా వైపు చూడడం భారతీయ విద్యార్థులకు పెద్ద సాహసమే అవుతుందనేది పరిశీలకుల భావన. చూడాలి రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు ఉంటాయో.